పోలవరం ప్రాజెక్టు పనులను బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు తప్పదంటున్న బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలోని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కలిశారు. కాసేపు ప్రత్యేకించి వీరిద్దరూ కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న రామచంద్ర యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించారు. అయితే హర్షకుమార్తో కలిసి రాజకీయంగా ఏం చర్చించారు, పోలవరం ప్రాజెక్టులో ఏం చూశారో రామచంద్ర యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు గత 3-4 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటిస్తున్నారు. హర్షకుమార్ గారిని కలవడం ఏంటి ప్రత్యేకత? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నిన్న పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు, అక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు, లోపాల మీద పరిశీలించిన తర్వాత ఈరోజు రాజమండ్రిలో పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షకుమార్ గారిని కలిసి పోలవరం నిర్మాణంతో పాటు అక్కడున్న లోపాలతో పాటు పోలవరం అంశంతో పాటు ప్రధానంగా నిర్వాసితులకు సంబంధించిన R&R ప్యాకేజు ఏదైతే ప్రభుత్వాలు మారినా గత 20 సంవత్సరాల నుండి కేవలము 12% మాత్రమే R&R ప్యాకేజ్ ఇప్పటి వరకు పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులకు ఉన్న సమస్యలపైన కావచ్చు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిణామాలపైన కావచ్చు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత వర్గీకరణ విషయంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన అంశాలపైన కావచ్చు, ఇలాంటి అనేకమైన ప్రధాన అంశాలపైన పెద్దలతో చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో పోలవరం సంబంధించి, పోలవరం నిర్మాణంలో ఉన్న అవకతవకలకు సంబంధించి, అదేవిధంగా సాంకేతిక లోపాల గురించి, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, కాంట్రాక్టర్లు చేస్తున్న తప్పిదాలు, ఇందులో జరుగుతున్న అవినీతి, వీటన్నింటిపైన కూడా కలిసి పోరాటం చేయడానికి పెద్దలు ముందుకొచ్చారు. తొందరలోనే దీనికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తొందరలో తెలియజేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన కూడా కలిసి పోరాటం చేసే దిశగా కూడా ముందుకెళ్తాము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తొందరలోనే తెలియజేస్తాం. అంటే పోలవరం ప్రాజెక్టులో మీరు పరిశీలించిన వరకు అంటే డయాఫ్రమాలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. దాని మీద మళ్ళీ కొత్తది కట్టాలా, పాత కట్టాలని, మళ్ళీ కొత్తది నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అసలు అక్కడ ఉన్న వాతావరణం బట్టి డయాఫ్రమ్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు స్పిల్వే కట్టు, లేకపోతే అప్పర్ కాపర్ డ్యామ్ కావచ్చు, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ కొత్తది కట్టిన అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అబ్జర్వ్ చేశారు? ఈరోజు పోలవరం నిర్మాణంలో అనేక లోపాలున్నాయనేది నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. 2005లో ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఏవైతే ప్రపోజల్స్ ఇచ్చారో, ఏదైతే సాంకేతికంగా ఇచ్చిన ప్రపోజల్స్ కాకుండా కాంట్రాక్టర్లకు అనుగుణంగా ప్రాజెక్టు పూర్తిగా మార్చడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జరిగిన డ్యామేజెస్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి వాళ్ళకు అనుగుణంగా ఉన్న కాంట్రాక్టర్లను తీసుకురావడం కూడా ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత ప్రాజెక్టు ఒక్క స్పిల్వే తప్ప మిగిలినదంతా కూడా మళ్ళీ మొదటి నుండి చేయాలనే పరిస్థితికి వచ్చిందంటే, మరి ఈ 20 సంవత్సరాల్లో పెట్టిన నిధులు కావచ్చు, జరిగిన పని కావచ్చు, ఇక్కడ జరిగిన నష్టానికి కావచ్చు బాధ్యులు ఎవరు? ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ మీద చెప్తోంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ మీద చెప్తోంది. నిజానికి ఈ బాధ్యులు ఎవరు? ఇవన్నీ తేలాలంటే ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాల్లో కూడా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వేదిక మీదకి రావాలి. దీని మీద చర్చ జరగాలి. జరిగిన తప్పులు బయటకు రావాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. దీని మీద రాబోయే రోజుల్లో ఇంకా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు నిర్వాసితులకు సంబంధించిన R&R ప్యాకేజీ మీద కూడా నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు కూడా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే జాతీయ ప్రాజెక్ట్ కదా, కేంద్రం చేయాల్సిన పని ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికైనా కేంద్రం చేయాలని మీరు డిమాండ్ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ కొనసాగితే ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి? 2014లో పోలవరం ప్రాజెక్టుకి
జాతీయ హోదా ఇచ్చారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. నిజానికి అక్కడికి వచ్చింది యూనియన్ స్టేటస్, జాతీయ హోదా కాదు. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి భాగస్వామ్యం లేదు. 100% కేంద్రమే చేయాల్సిన అవసరం ఉన్నా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణాలతో దీన్ని నిర్మించే బాధ్యత తీసుకున్నా కానీ ఆ బాధ్యత తీసుకున్నప్పుడు 2014 నుండి ఇప్పటి వరకు 2 ప్రభుత్వాలు 2 పార్టీలు అధికారంలో మారిన ప్రాజెక్టుకి అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, నిర్వాసితులకు అన్యాయం జరిగింది. దీని అంతటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం తరపున కాంట్రాక్టర్లు ఏం చేశారు, దీని అన్నిటి మీద కూడా పర్యవేక్షణ లేకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. దీనిపైన రాబోయే రోజుల్లో ఇంకా ప్రాజెక్టుకి ముందుకెళ్ళాలి, రైతులకు మంచి జరగాలి, నిర్వాసితులకు మంచి జరగాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేటు మీద మీరు పోరాడుతున్నారు, ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? ఇది నిన్న కూడా దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. మళ్ళీ 8వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఇంప్లీడ్ అవ్వాలని చెప్పి ఏదైతే హైకోర్టు వారు తెలియజేశారో దానికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ కూడా నిన్న యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక్కటి మాత్రం వాస్తవము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తల కింద పెట్టి కాళ్ళ పైకి పెట్టి తపస్సు చేసిన అనర్హత వేటు నుండి అయితే మాత్రం తప్పించుకోలేడు. పూర్తి ఆధారాలతోటే కోర్టుకు వెళ్లడం జరిగింది. ఖచ్చితంగా అతను చేసిన తప్పులకి శిక్ష అనుభవించి తీరాల్సింది. ఇది రామచంద్ర యాదవ్ చెప్తున్నది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే పనులు జరుగుతున్నాయో దీని మీద ఏదైతే అవకతవకలు జరిగాయో కొన్ని పనులు పూర్తి కాకుండా ఆగిపోవడం, ఏదైతే డయాప్రమాలు కొట్టుకుపోవడం, ఎన్ని పరిస్థితుల మీద సమగ్రమైన విచారణ జరగాలి. గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వంలో కావచ్చు, ఎవరైతే బాధ్యులో అధికారుల మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చెప్తున్నారో అదేవిధంగా జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చారు కానీ దానికి సంబంధించిన అధికారాలు అయితే ఇవ్వలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయటం కాదు, దాన్ని సక్రమంగా కనుక చేయకపోతే కనుక మా పోరాటాలు కొనసాగుతాయి. దీని మీదే మాజీ ఎంపీ హర్ష కుమార్తో కూడా మాట్లాడాం. దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా చర్చించాం. పునరావాసం విషయంలో అయితే బాధితులకి ఎక్కడా కూడా సరైన ఇది కాలేదు. కేవలం 12% పునరావాసం చెల్లించారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం, ఒక కార్యాచరణ సిద్ధం చేయడం కోసం చర్చించుకున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాని మీద అనర్హత వీటి మీద కోర్టుకెళ్లిన విషయంలో నిన్ననే వాదన జరిగాయి. మధ్యలో ఇంప్లీడ్ అవ్వాల్సిన కూడా అందరూ అయ్యారు. దీని మీద ఖచ్చితంగా రామచంద్రారెడ్డి అనర్హత వేటు ఖాయం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.